హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చూపించే ముందు మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ రండి, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి, ఇప్పుడు మామూలుగా మట్టి రోడ్డు నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంది అండి ఆ గుట్ట దగ్గరికి. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. కానీ రోడ్డు అయితే మట్టి రోడ్డు. ఇది కొంచెం ముందుకు వెళ్ళాక ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాం. మరి నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. ఇప్పుడైతే మెయిన్ రోడ్ దిగేసి మట్టి రోడ్డు మీదకి అయితే వచ్చాము. నేను లలిత అయితే ఇద్దరం వెళ్తున్నామండి. లలిత వాళ్ళ ఆయన తీసుకెళ్తున్నాడు. వీళ్ళు ఇంతకుముందే చాలాసార్లు చూశారంట, నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడికైతే వచ్చినాం గుట్ట దగ్గరికి. ఇంకా మెట్లు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి. ఇక్కడి నుంచి అయితే ఎక్కాలి. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేద్దాం మెట్లు ఎక్కడం. చాలా మెట్లు ఉన్నాయండి, మరి పైకి ఎంత ఎక్కలేస్తామో లేదో అని అయితే ఆలోచిస్తున్నా. మొత్తం మీద అయితే దేవుడికి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంకా ఇవన్నీ చూసేయండి, వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళడమే లేట్ అయిందండి. అసలు కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటా. ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే. ఇంకా పైకి అయితే నడవాలి. పైకి చాలానే ఉందండి. మెట్లు కూడా కొంచెం కంఫర్ట్గా లేవు. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారంట అండి ఇది ఇక్కడైతే. ఇంతకీ ఏంటి చెప్తుంది, ఏందో చెప్పట్లేదు అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ పైన అయితే శివాలయం ఉంది. శివుడి అక్కడ స్వయంభూగా వెలిసాడంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. లలిత వాళ్ళైతే ఎవ్రీ మంత్లీకి ఒకసారన్నా వచ్చి వెళ్తారు వీళ్ళు. నేను మాత్రం ఇది ఫస్ట్ టైము శివయ్యని చూడడం, దర్శించుకోవడానికైతే వెళ్తున్నా అండి నేనైతే. నాతో పాటు కూడా మీరు కూడా చూస్తారని ఈ వ్యూ ఇదంతా చాలా బాగుంటుంది. ఇంకా చూసేయండి ఇక్కడి నుంచి ఈ వీడియో అయితే. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా? నల్గొండలోనే ఉందండి. నేనైతే ఇన్నేళ్ళుగా ఉన్నాను కానీ నాకు తెలియదండి ఇక్కడ గుడి ఉంది అనేది. వీళ్ళు చూసి వచ్చి నాకు చెప్పడం వల్ల నేను కూడా చూడాలని మొత్తానికైతే వచ్చేసిన ఇక్కడికి. శివుని దర్శించుకుందాం. ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. చల్లటి గాలి వస్తుంది. ఎండ అయితే ఉంది కానీ గాలి మాత్రం చల్లగా వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే. రోడ్లు అయితే
పైదాకా మెట్లయితే లేవండి. కొద్ది దూరం మెట్లున్నాయి. తర్వాత అంతా ఇట్లా ఘాట్ రోడ్ లాగా ఉంది. ఇట్లా రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లలాగా ఉన్నాయి. అవైతే దాటుకుంటూ రావాలి. కొంచెం జాగ్రత్తగానైతే వెళ్ళాలి. ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నామండి. మేమైతే పైకి వెళ్తున్నాం. ఇలా మెల్లగా నడుచుకుంటూ అయితే వస్తున్నామండి. ఇంకా రాళ్ళైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. దారంతా ఇట్లా ఉందండి మొత్తం. ఇదిగోండి శివయ్యకి నామాలైతే పెట్టిర్రు. శివయ్య నామాలైతే పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది కదా. అమ్మయ్య, మొత్తం మీద అయితే దగ్గరికి రీచ్ అయిపోయినామండి. ఇంకా ఎండ తీవ్రత చాలా ఎక్కువైపోయింది. అసలు మామూలుగా లేదండి బాబు ఎండ. ఇంకా ఎటకేళ్ళకైతే పైకైతే ఎక్కేసాము. ఇంకా కొంచెం దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఇంకా మా వల్ల కాలేదండి నడవడం అయితే. అక్కడ దాకా నడిచి ఇంకా అక్కడ కాసేపు కూర్చొని పైకైతే వెళ్దామని ఇక్కడ కూర్చున్నాం. ఇంకా ఈ లోపైతే లలిత కొన్ని వీడియోస్ అయితే ఏవో తీసుకుంటుంది తను. మేమైతే ఇట్లా ఇక్కడ ఈ గుండు నీడల బండరాయి నీడలు అయితే కూర్చున్నాం. చల్లగా ఉందండి. ఎండ అయితే కొడుతుంది కానీ గాలి వస్తుంది. చాలా చల్లగా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా అండి నాకు తెలిసి. ఈ నల్గొండ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు. కొంచెం పెద్దవాళ్ళకి కష్టమే. మామూలుగా ఎక్కగలిగే వాళ్ళు అయితే రావచ్చండి. అంత బాగుంది ఇక్కడ వ్యూ కూడా. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది.
ఇక్కడ చిన్న చిన్న గుండాలైతే ఉన్నాయండి. వాటర్ అయితే అందులో స్టోర్ అయ్యి ఉన్నాయి. అందులో కొన్ని ఫ్లవర్స్ లాంటివి కూడా వేసి పెట్టారు. ఇక్కడికి పైకి వాటర్ సప్లై అయితే లేదు. వర్షం నీరు మీదనే డిపెండ్ అయి ఉన్నట్టుందండి ఇక్కడ. ఇదిగోండి మొత్తానికైతే పైకి ఎక్కేసామండి. ఇంకా పైన శివయ్య అని అయితే చూద్దాము. ఇదిగో ఇక్కడ చిన్న మంటపం ఉంది కదండి, అందులోనే వెలిసిండు స్వామి. ఇంకా ఆయన పాదాలు ఇవి. ఇదిగోండి స్వామివారి పాదాలు. ఇక్కడ నుంచి అక్కడ వెలిసాడటండి. మేమైతే ముందుగా దండం పెట్టుకొని అక్కడ ఇంకేమేమి ఉన్నాయనేది అయితే చూస్తున్నాం. ఈ గుండంలో అయితే అందరూ అయితే కాయిన్స్ ఇస్తున్నారండి. మరి ఎందుకో తెలియదు, గంగమ్మకి అట్లా సమర్పించాలి అని చెప్పింది లలిత, నాకైతే తెలియదు. కానీ నేను కూడా ఒక కాయిన్ వేసి అయితే దండం పెట్టుకున్నాను అమ్మవారికి. ఇక్కడ నుంచి అయితే ఇంకా చూసేయండి వీడియో. ఇక్కడ ఈ పిల్లలు కూడా దర్శనానికి అయితే వచ్చిరట అండి. ఎక్కడో మెదక్ డిస్టిక్ నుంచి అయితే వచ్చారంట వీళ్ళు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు, మేము మెదక్ నుంచి వచ్చినాం మేడం ఇక్కడ అని చెప్తున్నారు. లలిత అయితే అభిషేకం చేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అభిషేకం చేసి స్వామివారికి పూజ చేసుకొని దీపం పెట్టి, ఇంకా అక్కడ నైవేద్యంగా ప్రసాదం అంటే చక్కెర కానీ బెల్లం కానీ పెట్టొచ్చటండి. అవైతే సమర్పించుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ అన్ని బండల మీద ఏవో రాశారండి. 12వ శతాబ్దం 11వ శతాబ్దం నాడు రైటింగ్ అనుకుంటా ఇది. అప్పుడు రాసినవి ఇవి. ఇక్కడ ఏం రాశారంటే అండి, ఒక చంద్రుని లాగా వేశారు, ఇంకోటేమో సూర్యుని లాగా వేశారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుంది అని అయితే చెప్తున్నారు. అదేంటో నాకు పూర్తిగా అయితే అర్థం కాలేదు. ఇక్కడ పంట పొలాలు, ఇక్కడ మా చెరువు, మా పానగల్లు చెరువు అయితే మంచిగా కనపడుతుందండి. చాలా బాగా అనిపించింది మాకైతే. మంచి గ్రీనరీగా ఉంది. ఇంకా వర్షాకాలం ఫుల్ వర్షాలు పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి కొంచెం అలాగా కనబడుతుంది.
ఇంకా అయిపోయిందండి, పూజ కంప్లీట్ అయిపోయింది. అక్కడ అభిషేకం అయిపోయింది. ఇంకా తిరిగి అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఎండ మాత్రం చాలా ఉంది. 11:30 అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళాలి.